అందరికీ నమస్కారం. 7 years ago, when I assumed the charge as the director of Department of Culture, Telangana, ఒక యంగ్ డైరెక్టర్ కాదు, ఒక యంగ్ థియేటర్ స్టూడెంట్, డైరెక్షన్ కాదు కదా, కనీసం ప్రాంప్టింగ్కు కూడా భయపడే పరిస్థితి. 7 years ago భయంగా బిడియంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ వైపు అడుగులు వేసుకుంటూ వచ్చినవాడు వచ్చి గొల్లరామవ కథ అన్నాడు. గొల్లరామవ కథ ఓకే, అది పివి నరసింహారావు గారి కథ, దీన్ని నాటకం వేద్దాం. యువ నాటకోత్సవం ఒకటి పెట్టినప్పుడు గొల్లరామవ కథ చేయగలుగుతావా అంటే చేస్తా సార్. కాన్ఫిడెన్స్, ఆ ఒక్క కాన్ఫిడెన్స్కి సరే చేద్దాం అనుకున్నాం, మొదలెట్టాం. అది ఆ తర్వాత దాదాపు మనం అనుకుంటాం ఒక నాటకం వేయడమే కష్టం, దాదాపు ఒక 15 వేదికల మీద గొల్లరామవ కథ నాటకం ప్రదర్శించబడింది. ఖమ్మంలో తనే ఆర్గనైజర్గా ఒక నాటకోత్సవాన్ని నిర్వహించాడు అజయ్. సో అక్కడ మొదలైన ప్రస్థానం. సో ఈరోజు మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి, చాలా చేశాడు. గాడ్స్ మంకీ అండ్ డెవిల్, సో గాడ్స్ మంకీ అండ్ డెవిల్ చేశాడు. తర్వాత సినిమాలకు వెళ్ళాడు, తర్వాత ఇటు అన్నీ చేస్తూ ఇప్పుడు ఈరోజు అసమర్థుడితో మన ముందుకు వచ్చాడు. కాశ్మీరీ జానపద కథని స్టేజ్కి అడాప్టేషన్ చేసుకోవడం ఫస్ట్, దీనిలో యూనిక్నెస్ అది. రెండవది ఏంటంటే దీనికోసమని తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైమర్స్ ఆన్ ద స్టేజ్, మొట్టమొదటిసారిగా రంగు పూసుకున్న వాళ్ళు 42 మంది. రోజు ఇక్కడ రాత్రి 11 గంటలకు ఐ యూజ్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ వాచ్ దేర్ రిహార్సల్స్. వాళ్ళు ఇదే వేదిక మీద కనీసం 4-5 రోజుల నుంచి మొన్నటి వరకు అక్కడ చేశారు, కానీ తర్వాత ఇక్కడ రియల్ స్టేజ్ మీద చేయాలి. ఎందుకంటే తెలుస్తుంది, ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇవన్నీ తెలుస్తాయి, పొజిషన్ తెలుస్తాయి, లైటింగ్ డిజైన్ అంతా తెలుస్తుంది. సో అక్కడ ఉండడం వల్ల తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడే ట్రయల్ చేశారు. ఆ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చేశారు తెలుసా? రాత్రి 11 o'clockకి. అంటే ఇది ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, యాక్చువల్గా ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసేవారు. ఈ 40 మంది రోజు నాకు దర్శనం. సో ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి ఒక కళ పట్ల, తను నమ్మిన కళ పట్ల, తను ఇష్టపడ్డ కళ పట్ల ఎంత ప్రేమ ఉండాలి. సో అలాంటి ప్రేమ ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఈరోజు మనం అసమర్థుడి ద్వారా చూసాం అది. సో అలాంటి వారు అందరూ కూడా వీళ్ళందరూ ఫస్ట్ టైమర్స్. ఆల్రెడీ ఒక సీజన్డ్ యాక్టర్స్ అయితే డైరెక్టర్కి చాలా ఈజీ, కానీ ఇక్కడ వీళ్ళందరూ ఫస్ట్ టైమర్స్, న్యూ ఫేసెస్ ఆన్ టు ది స్టేజ్. సో ఇక ఈ కష్టం అంతా దేవుడికి ముట్టింది అజయ్ ఈ విషయంలో. వీళ్ళందరికీ అంటే క్యారెక్టర్స్ చెప్పాలి, డైలాగ్ చెప్పాలి, డిక్షన్ చెప్పాలి, బాడీ లాంగ్వేజ్ చెప్పాలి, ఆ క్యారెక్టర్ని వీళ్ళు అవపోసన పడేలాగా అర్థమయ్యేలాగా చెప్పాలి. సో ఎంతో వేదన. సో అన్నింటి తర్వాత ఈరోజు మనం చూస్తున్న అద్భుతం. సో ఇలాంటి ఒక చక్కని నాటకం, చక్కని కథ. ఈ కథని కూడా మళ్ళీ రాసుకోవడానికి ఎలా చేసుకున్నారంటే ఎవరు రాయాలి ఇలాంటి కథ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకెవరు, మెర్సీ, దట్స్ ఇట్. మెర్సీ ఎప్పుడు అంటది, అన్న నేను మొదటిసారి నువ్వు రాస్తావు నాన్న, నువ్వు అద్భుతమైన కవిత్వం రాయగలిగినప్పుడు, అద్భుతమైన కథలు రాయగలిగినప్పుడు నాటకం ఫస్ట్ టైం అయినా పర్లేదు, ఒక ప్రయోగం అన్న తర్వాత చాలా చక్కగా రాసింది. మనందరినీ కూడా ఇప్పుడు రంజింపజేసే విధంగా చాలా అద్భుతంగా ఉన్నది. దీంట్లో ఇంకొక ప్రయోగం ఏంటంటే ఒగ్గుడోలు, సూత్రధారులకి ఒగ్గుడోలు ఆ విన్యాసానికి సంబంధించిన అంశాలని మధ్య ఇంటర్లూడ్ లాగా పెడుతూ కథని నడిపించడం. సో ఇదొక ఎక్స్పెరిమెంట్. అంటే తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ మట్టి తత్వాన్ని కూడా దానిలోంచి తీసుకొని ఈ కథకి అల్లుకోవడం. సో అక్కడ నేటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. ఇక సౌండ్ డిజైన్, లైట్ డిజైన్ అయితే ఎక్సలెంట్. ఇక దీనికి పార్ ఎక్సలెన్స్. ఎనీ నేషనల్ లెవెల్ థియేటర్ డ్రామాతో ఏమాత్రం తగ్గకుండా. ఎందుకంటే ఒక నాటకం గొప్పగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఐ ఫీస్ట్ నాటకాంతా హి సాహిత్యం అన్నారు, కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. సో ఎందుకు నాటకం దృశ్యకళ, సమగ్ర కళ, సంపూర్ణ కళ, సమాహార కళ. ఎందుకు అంటే అన్నీ మనలో ఉండే ఆ జ్ఞానేంద్రియాలన్నీ ఒక్కసారి చైతన్యవంతం చేయగలిగిన అద్భుతం ఏదో నాటకములో ఉంది గనక, నాటకం మీద నటించే నటుల్లో ఉంది గనక, సో నటులు పలికే డైలాగుల్లో ఉంది కనుక, నటుల హావభావ విన్యాసాల్లో ఉంది కనుక, నాటకంలో జరుగుతున్న సన్నివేశాలలో ఉండే ఆ బిగి వల్ల ఉంది కనుక. సో అందుకే నాటకం సంపూర్ణ కళ. సినిమా తర్వాత
సో ఇలాంటి ఈ వ్యవస్థనంతటిని చేసుకోవాలంటే ఇంత లైటింగ్ డిజైన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైలాగ్ కానీ, డిక్షన్ కానీ, ఈవెన్ ఇక్కడ సౌండ్ మెకానిజం పెట్టుకోవడం, ఈ ఫుట్ మైక్స్ అంటారు, ఫుట్ మైక్స్ పెట్టుకోవడం కూడా అదొక సైన్సే, థియేట్రికల్ సైన్స్ ఇదంతా. సో దీనంతా కూడా డిజైన్ చేసుకోవడానికి చాలా ఓపిక కావాలి, సహనం కావాలి, గొప్ప మేధాశక్తి కూడా కావాలి. సో అవన్నీ ఉన్న ఒక మంచి సంపూర్ణ, ఒక కంప్లీట్ మోడర్న్ ఎక్స్పెరిమెంటల్ డ్రామాకి ఎగ్జాంపుల్గా నిలిచే డ్రామా ఈ అసమర్థుడు.